అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏమంటే చెప్పబోతున్నారో తెలుసుకోవాలంటే రాజుగారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏం రుచిలో ఏం వంట నేర్పిస్తున్నారు? పాస్తా చేస్తున్నాను. రెడ్ సాస్ పాస్తా అండి. రెడ్ సాస్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రెడ్ సాస్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, తరిగిన టమాటోలు 3, ఎండుమిరపకాయలు 4, మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పార్స్లీ కొద్దిగా. రెడ్ సాస్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా పాస్తా ఉడికించి పెట్టేసుకోవాలి. సో కొంచెం పొడిగా ఉండాలి. కొద్దిగా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా పెట్టేసుకుంటే మనకు ఇలా ఫ్రీగా లూజ్గా వస్తుందండి. అంటే కొంచెం స్టార్చ్ ఉంటుంది కదా, అలాగే ఉడికించేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయాలి. ఓకే. సాల్ట్ ఏమైనా వేసుకోవాలా? అక్కర్లేదండి. సో ఇది నేను ముందుగా ఉడికించి పెట్టాను. అలాగే ఈ టొమాటోలు, ఎండుమిరపకాయలు కొద్దిగా అంటే మరుగుతున్న వాటర్లో వేసి అంటే బ్లాంచింగ్ చేస్తాం కదా, అలా చేసేసి టమాటో పైన స్కిన్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సో ఇవి నేను ముందుగా ఉడికిచ్చేసి అంటే బ్లాంచ్ చేసి తొక్క తీసేసి ముక్కలు చేశాను. అలాగే మిరపకాయలు కూడా ఉడికిచ్చేసాను. ఇది మనం పేస్ట్ లా అంటే సాస్ లో చేసుకుంటాం. పేస్ట్ చేస్తారు కదా, ఎందుకు తొక్కు తీయాలి టమాటోకి? స్కిన్ అనేది మనకు కొంచెం బరకగా ఉంటుంది. అది పేస్ట్ లో కొంచెం అక్కడక్కడ స్మూత్ గా రాకుండా ఉంటుంది. అందుకే తీసేస్తాం. సో దీన్ని పేస్ట్ లా చేసుకున్నాం. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది మనకు. సో ఇది పక్కన పెట్టేసేద్దాం. సో దీంట్లో ముందుగా ఆయిల్ అండి. దీంట్లో ముందుగా సన్నగా తరిగిన వెల్లుల్లి, సో వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. సో ఉల్లిపాయ కంపల్సరీనా రాజుగారు, ఆప్షనలా? దీంట్లో పాస్తా దీంట్లో ఉంటే బాగుంటుందా? ఆ టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి, ఉల్లి ఈ రెండు కూడా. సో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ మనం ఆ సాస్లో కూడా రెడ్ సాస్లో కూడా వేసుకున్నాం. సో ఇవి కొంచెం మనకు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి. మొత్తం బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు. సో రెగ్యులర్గా అంటే వైట్ సాస్తో అలా కాకుండా అప్పుడప్పుడు మనం కొంచెం ఇలా రెడ్ సాస్తో కూడా చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఆ టమాటో పులుపు తెలుస్తూ. ఓకే. సో మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లి కాంబినేషన్. పాస్తాలో మనం అల్లం వేసుకోం కదా రాజుగారు? వేసుకోము. సో మనకంటే ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఇప్పుడు వెల్లుల్లి లాగానే చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి. సో మెయిన్గా వెల్లుల్లి ఫ్లేవరే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో ఇవి కొంచెం వేగిపోయాయి. దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రెడ్ సాస్. సో మరీ ఫైన్గా కూడా చేయొద్దండి, కొంచెం రఫ్గా ఉంటేనే బాగుంటుంది. అక్కడక్కడ బరక తెలుస్తుంటే బాగుంటుంది పాస్తా పైన కూడా. పాస్తా పైన కొంచెం అలా పాస్తాకి అంటుకొని వస్తుంది కదా. సో ఇది మనకు అంటే కొంచెం లైట్ అంటే లిక్విడ్ కూడా ఉండాలనుకుంటే కొద్దిగా ఇలా లూజ్గానే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే ఇది కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం డ్రైగా వస్తుంది. చాయిస్ మనం ఎలా తినాలి అనుకుంటే దాన్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు. సో మీరు ఎంతసేపు ఉడకబెట్టారు రాజుగారు ఆ టమాటో అండ్ ఎండుమిరపకాయలు? వాటర్ ముందుగా మరగబెట్టేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు టమాటా ముక్కలు పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ప్లస్ రెండు వైపులా పైన. ఆ తర్వాత ఆ వాటర్లో వేసేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు వాటర్లో ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత తీసేసుకొని పైన ఈజీగా మనకు స్కిన్ వచ్చేస్తుందండి. అంతే, అంతకంటే ఎక్కువ టైం అక్కర్లేదండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది.
సో ఇప్పుడు దీన్ని మనం సీజనింగ్ చేసుకున్నాం. ఓకే. సరిపడా ఉప్పు, మిరియాల పొడి. మిరియాల పొడి బదులు కారం వేసుకోవచ్చా మనం? ఆల్రెడీ దాంట్లో ఉందండి. ఆ మిరియాల ఘాటు కూడా తెలిస్తే బాగుంటుంది. సో మిక్స్డ్ హర్బ్స్ అండి, అంటే మనకి బేసిల్, థైమ్, ఒరిగానో ఇవన్నీ ఉంటాయి కదా, మనకి మిక్స్డ్ దొరుకుతుంది మార్కెట్లో, మనకి ఈజీగానే దొరుకుతుంది. అవును. ఇప్పుడు మార్కెట్లో మనకి రెడ్ సాస్ కూడా దొరుకుతుంది కదా రాజు గారు, ఈజీగానే మనకు రెడీమేడ్ దొరుకుతుందండి. ఓకే. సో అన్ని రకాల సాస్లు మనకి ఈజీగానే దొరుకుతున్నాయి ఇప్పుడు. అవును. కానీ ఇలా చేసుకుంటే మనకి ఏదో మనం చేసుకున్నట్టు ఫీల్ ఉంటుంది. ఫ్రెష్గా చేసుకున్నది ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. అండ్ ఏమంత కష్టం కూడా కాదు చేసుకోవడం, జస్ట్ అలా బ్లాంచ్ చేసి మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. అదేంటంటే మొత్తంగా వాళ్ళు ప్రాసెస్ చేసి ఉంటుంది, వెల్లుల్లి, ఉల్లి ఇవన్నీ కూడా స్పైసెస్ కూడా వేసేసి రెడీగా ఉంటుంది. ఓకే. జస్ట్ మనం ప్యాన్ లో ఆ సాస్ వేసి కాస్త వేడి చేసేసుకొని పాస్తా వేసేసి మిక్స్ చేసేసుకోవడం అంతే. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మనకి క్యాన్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఇదంతా వస్తుందా అన్ని మిక్స్ చేసి? అవునండి. సో అది మరి ఇది కూడా నిల్వ చేసుకోవచ్చు రాజు గారు? మనం నిల్వ చేసుకోవాలంటే దీంట్లో మనం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకోవాలండి. సో ఒకటి 2 రోజులు అనుకుంటే కొద్దిగా వెనిగర్ యాడ్ చేసేసి ఈ వాటర్ కొంచెం మనకు ఎవాపరేట్ అయిపోయినంత వరకు వేయించేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం ముద్దలాగా అలా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఇంకా వేరే ప్రిజర్వేటివ్స్, సోడియం బెంజోయేట్ అని చెప్పేసి అది కొంచెం చిటికెడు అలా యాడ్ చేసేసుకుంటే అది కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. సో ఇది మనకు రెడీగా వచ్చేసింది. బట్ ఈ పాస్తాని ఇలా ఫ్రెష్గా చేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉండి. సో ఇప్పుడు మనం ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తాయి. అవునండి. ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పాస్తా భలే ఉంది రాజు గారు, ముద్ద ముద్ద కావకుండా నీట్గా చక్కగా. సో ఉడికించిన తర్వాత కూడా వేరే ఒక బౌల్లో చల్లటి మామూలు నార్మల్ వాటర్ తీసేసుకొని వెంటనే దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే ప్రాసెస్ అనేది అక్కడికి ఆగిపోతుంది. సో ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. వాటర్లో ఏదన్నా స్టార్చ్ ఉన్నా దాంట్లోంచి వెళ్ళిపోయి వాటర్లో కలిసిపోతుంది, ఫ్రీగా ఉంటాయి. కొద్దిగా పార్స్లే అండి. సో ఇది మనకి ఇంట్లో అవైలబుల్ లేకపోతే మామూలుగా మనం రెగ్యులర్గా మన కర్రీస్లో వాడే కొత్తిమీర కూడా వాడుకోవచ్చు. దీనికి దానికి టేస్ట్ ఏం డిఫరెన్స్? కొంచెం కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇది వెస్టర్న్గా ఇటాలియన్స్ అక్కడ వాడే వంటలు ఇది ఎక్కువ వాడుతుంటారు. మన ఇండియన్ దాంట్లో లేక మనం కొత్తిమీర అది వాడుతూ ఉంటాం. సో ఆ ఫ్లేవర్లో కొంచెం మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫీల్ తెలియాలంటే ఈ పార్స్లే యూజ్ చేసుకోవాలి. ఎస్. సో ఇప్పుడు అన్ని రకాల మార్కెట్లో కూడా మనకు అన్ని వెస్టర్న్ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి కదా. అవును. సో పాస్తాకి మొత్తం పట్టేసేయాలి అదంతా? అవునండి. సో ఆల్రెడీ ఉడికించింది కాబట్టి కొంచెం ఆ వేడికి మనకు వెంటనే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పాస్తాకి పట్టేస్తాయి. ఓకే. మనకి సాస్ ఎక్కువ కావాలంటే మనం పాస్తా క్వాంటిటీ తగ్గించుకోవచ్చు, లేకపోతే కొంచెం లైట్గా లిక్విడ్ చేసేసుకొని వేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో రెడ్ సాస్ దానిపైన ఎలా కనిపిస్తుంది మొత్తం అన్ని ఆరిగానో చిన్న చిన్న మనం రఫ్గా చేసాం కదా, ఆ చిన్న చిన్న తరకల్లాగా కనిపిస్తున్నాయి మనకి. సో రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకున్నాం. ఓకే. చాలా రకాల పాస్తాలు వస్తున్నాయి కదా రాజు గారు, సేమ్ ఇలా కాకుండా వాటితో కూడా మనం సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు? సేమ్ చేసేసుకోవచ్చు అండి. షేప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, రిబ్బన్ షేప్లో వస్తుంది. అవును. సో మ్యాకరోన్తో కూడా కావాల్సి చేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా పాస్లే. ఓకే. సో వేడివేడిగా రెడ్ సాస్ పాస్తా రెడీ అండి. యమ్మీ యమ్మీ వేడి వేడి రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. రెడ్ సాస్ పాస్తా తయారు చేసే విధానం: ముందుగా పాస్తా ఉడికించి ఉంచాలి. టొమాటోలు, ఎండుమిరపకాయలు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పాస్తా, పార్స్లీ వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, రెడ్ సాస్ పాస్తా రెడీ.
రెడ్ సాస్ పాస్తా తయారు చేసే విధానం చూసాం కదా, రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే, చాలా బాగుంది రాజు గారు. సో ఆ సీజనింగ్ కూడా వేసాం కదా, అంటే మిక్స్డ్ హర్బ్స్ అవన్నీ కూడా బాగా తెలుస్తుంది. టమాటో ఆ పులుపు కొంచెం ఘాటు కూడా వచ్చింది. అవును, ఘాటు మిరపకాయలు కొంచెం పేస్ట్ లా చేసి వేసాం కదా, అండ్ ఆ పులుపు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ పాస్తా బాగా పట్టేసింది. వేడివేడిగా అలా ముందు పెట్టేస్తే లేపేస్తారు మొత్తం. ఎస్, చాలా టేస్టీగా ఉందండి రెడ్ సాస్ పాస్తా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తలలో చుండ్రు అనేది చాలా చికాకు వ్యవహారం. ఒకసారి పట్టుకుందంటే త్వరగా వదలదు. పైగా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది. మరి చుండ్రు తగ్గించుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా నిమ్మరసం తీసుకుని స్నానం చేయడానికి ఒక 15-20 నిమిషాల ముందు తలకు బాగా అప్లై చేసేసుకుని ఆ తర్వాత తల స్నానం చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు చుండ్రు తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. హలో అండి. హాయ్, మీ పేరు? మమత. మమత, ఏం చేస్తుంటారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తారు. ఓకే, సో వంటలు చేస్తుంటారా? బాగా చేస్తుంటారా? ఇప్పుడు ఏ వంట చేస్తున్నారు? సోయా క్యాప్సికమ్ మసాలా. సోయా క్యాప్సికమ్ మసాలా. ఓకే, సోయా క్యాప్సికమ్ మసాలా చేస్తున్నారంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా క్యాప్సికమ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మిల్ మేకర్ 1 కప్పు, తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన టమాటో 1, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటారా? సో ఆయిల్ కాగుతుంది కదా, కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు కొంచెం, ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు. ఓకే, ఇది మొత్తం బాయిల్ అయింత కొంచెం సేపు 2 మినిట్స్ వేగాల. సో మీరు బ్యాంక్లో వర్క్ చేస్తారు కదా, సో కంపల్సరీగా ఏమైనా వెళ్ళాల్సి ఉంటుందా? ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, సో Okay. నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళాలి. అవునా? ఓకే, క్యాప్సికమ్. ఓకే, వంటలు చేస్తుంటారా బాగా? అప్పుడప్పుడేనా? చేస్తుంటాం. ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి ఎక్కువ స్పెండ్ చేసేది ఇంట్లో చేయాల్సి వస్తుందేమో. కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా హస్బెండ్. అంతేనా? ఓకే, మ్యారేజ్ 2 years అవుతుంది. ఓకే, మీ హస్బెండ్ కూడా వంటలు చేస్తుంటారా? తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? అయితే ఎక్కువ మీ హస్బెండ్ చెప్పేస్తారేమో పనులు. అదేం లేదు, షేర్ చేసుకుంటాం. సో క్యాప్సికమ్ వేగుతున్న టైంలో ఏం వేసుకోవాలి? క్యాప్సికమ్ వేగుతున్న టైంలో కొంచెం టమాటో, టమాటో ముక్కలా? ఓకే, నెక్స్ట్ పసుపు కొంచెం, పసుపా? కారమా? కొంచెం కారం, తగినంత సాల్ట్. ఓకే, ఇది బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఓకే, సో కలుపుతూ ఉండాలి మాడకుండా ఉండడానికి. కొంచెం నీళ్ళు ఏమైనా పోసుకోవచ్చా మధ్యలో? కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది కదా. ఇది ఇలాగే కొంచెం సేపు ఉడకాలి. ఓకే, ఒక 5 minutes అలాగే మూత పెడదామా? సరే. మీరు కూడా మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే మమతా గారు, చూద్దామా? ఓకే, బాగానే ఉడికిపోతుంది. సో ఆల్మోస్ట్ ఉడికింది. సో ఇప్పుడు పచ్చి కొబ్బరి,
మిక్సీ పట్టుకున్నాము ఆల్రెడీ. సో దాన్ని పచ్చి కొబ్బరి పాలా లేకపోతే పచ్చి కొబ్బరా? పచ్చి కొబ్బరి ఓకే. మిక్సీ పట్టుకోవాలి. దీన్ని వేసేసుకొని సో ఈ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి. ఓకే. సో ఇలాగా ఒక 2 minutes. సో ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఓకే. బాగా దగ్గరికి రావాలన్నమాట. సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది మా అమ్మ నేర్పించింది. అవునా? సో మా హస్బెండ్కి ఇది చాలా ఇష్టం, సోయా క్యాప్సికమ్ మసాలా. ఓకే. సో తనకి వంట అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండాలి. అవునా? ఓకే. అండ్ ఈ టీవీలో రాజుగారి వంటలు బాగా చూస్తూ ఉంటారు. అవునా? సో నాకు తను నేర్పిస్తూ ఉంటారు. మీ హస్బెండా? యా. ఓకే. మీ హస్బెండ్ చూసి మీరు నేర్పిస్తారా? యా. సో మాది ఆంధ్ర, తనది తెలంగాణ. సో మీది ఆంధ్ర అండ్ మీ హస్బెండ్ తెలంగాణ అన్నారు కదా, ఎలా పరిచయం అయింది అసలు? ఇక్కడ జాబ్ పర్పస్కి వచ్చాను. సో అలా పరిచయం అయ్యారు. ఓకే. నేను ప్రజెంట్ ఫస్ట్లో ఎస్బీఐలో టెలికాలింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేదాన్ని. అలా తను పరిచయం అయ్యారు. అక్కడ తను కూడా అక్కడ వర్క్ చేసేవారా? కొలీగ్స్ అనమాట. అలా పరిచయం. అలా పరిచయం మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, నైస్. సో ఇది ఉడికిపోయింది కదా? ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్ సోయా. ఓకే. సో ఈ సోయాని మనం వాటర్లో వేసారా? వేడి నీళ్ళలో? వేడి నీళ్ళ ముందే కొంచెం లైట్గా బాయిల్ చేసుకొని జస్ట్ 5 minutes డిప్ చేసి తీసేసుకో. ఓకే. సోయా మిల్ మేకర్ వేసుకున్నారు. యా. ఓకే. ఇది త్వరగానే ఉడికిపోతాయి. వేడి నీళ్ళలో వేస్తే వేడి నీళ్ళలో తీసేసి వేయడం. ఓకే. ఇంకొంచెం వాటర్ ఏమైనా పడతాయా? అక్కర్లేదా? జస్ట్ కొంచెం. ఇలా 2 minutes ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి. ఓకే. అండ్ గరం మసాలా. సో బాగా మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఓకే. అయిపోయినట్టేగా? యా. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోండి. సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్. ఓకే. సో సోయా క్యాప్సికమ్ మసాలా రెడీ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, సోయా క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. సోయా క్యాప్సికమ్ మసాలా తయారు చేసే విధానం. ముందుగా కొబ్బరి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మిల్ మేకర్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా క్యాప్సికమ్ మసాలా రెడీ. సోయా క్యాప్సికమ్ మసాలా తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. సో కాంబినేషన్ బాగా తీసుకున్నారు. అంటే సోయా కొంచెం మనకు చప్పగా ఉంటుంది కదా, సో క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మీరు కూడా తీసుకోండి. ఆ మసాలా బాగుంది కదా? మసాలా బాగా తెలుస్తుంది, కొంచెం స్పైసీగా బాగుందండి. అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఆ సోయా కూడా బాగా పట్టేసింది. మొత్తం మసాలా గ్రేవీ అంతా కూడా బాగా వచ్చింది. రైస్లో కావాలనుకుంటే కొంచెం గ్రేవీగా ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ చేసుకుంటే బాగుంటుంది. ఇది రోటీతో తినడానికి బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందండి. సోయా క్యాప్సికమ్ మసాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మం తాజాగా క్లీన్గా ఉండడానికి టమాటా రసం బాగా ఉపకరిస్తుంది. అందుకని కొద్దిగా టమాటాని రసంలాగా చేసుకొని ఈ రసాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా క్లీన్గా, తేటగా తయారవుతుంది. మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గుముఖం పడతాయి.
ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు? చిక్కుడు వెల్లుల్లి కారం. చిక్కుడు వెల్లుల్లి కారం. చిక్కుడు వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుడు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆన్ చేయొచ్చా స్టవ్? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, ఇది బాగా వేగించుకోవాలి. సో మీ హాబీస్ ఏంటి? మా హాబీస్ వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఎలాంటి మ్యూజిక్ ఇష్టపడతారు? మెలోడీ సాంగ్స్. మెలోడీ సాంగ్సా? పాటలు పాడతారా మీరు? అంత పాటలు ఓన్లీ వింటారు. ఓకే. డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తారా? చాలా ఇష్టం నాకు. కూచిపూడి వచ్చు. కూచిపూడి నేర్చుకున్నారా మీరు? 10th క్లాస్ వరకు స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాను. అవునా? దాని తర్వాత కంటిన్యూ చేశారు నేర్చుకోవడం? కంటిన్యూ చేయలేదు. ఎందుకని? ఇంకా కుదరలేదా? ఓకే. బట్ డాన్స్ ని అలా ఆపకూడదు కదా, ఖాళీ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారా? ఖాళీగా ఉన్నప్పుడు డాన్స్ వేస్తుంటాం. మా అమ్మ ఇన్స్పిరేషన్. అవునా? మీ మమ్మీ కూచిపూడి నేర్చుకున్నారా? తనకి డాన్స్ అంటే నేర్చుకోలేదు, సో తనకి బాగా వచ్చు అన్నమాట, ఇంట్రెస్ట్. ఓకే ఓకే. ఎండుమిర్చి ఇట్లాగా 2 పీసెస్గా వేసుకొని ఇది కూడా వేగించుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లి కారం ఆల్రెడీ గ్రైండ్ ముందుగానే చేసి పెట్టేసుకున్నాను. అవునా? ఏమేమి వేసారు? సో వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఓకే. సో ముందుగానే మిక్సీ చేసేసుకోవాలి. ఓకే ఓకే. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఆల్రెడీ ఉడికించిన చిక్కుడుకాయ. సో ఒక 5 minutes ఉడికించుకోవాలి. సో ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో కట్ చేయక్కర్లేదా? ఇలాగే బాగుంటుందా? ఆల్రెడీ ఓన్లీ 2 పీసెస్గా అంతేనా? 2 పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ పోయేంత వరకు బాగా వేగించాలి. బాగా డ్రైగా ఉండాలి. డ్రైగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో మొత్తం డ్రై అయిపోవాలి. ఓకే అండి, ఇది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మొటిమలు రావడానికైతే కారణాలు అనేకం, కానీ మొటిమలు తగ్గించుకోవడానికి చాలా రకాల తంటాలు పడుతూ ఉంటారు చాలామంది. ఈ చిట్కా కూడా ట్రై చేయండి, మొటిమలు తగ్గుతాయి. ముఖ్యంగా కొద్దిగా పుదీనా, తులసాకులు ఈ రెండింటిని తీసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు త్వరగా తగ్గుతాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా. ఓకే మమత, వేగిపోయినట్టేనా? ఆల్మోస్ట్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం. ఓకే. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసారు కాబట్టి వేసుకున్నాము కాబట్టి వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి కారం కొంచెం సరిపోతుంది. అండ్ తగినంత సాల్ట్. బాగా ఫ్రై అయిపోయింది బాగా. సో ధనియాల పొడి, సో ఈ వంట ఎందులోకి బాగుంటుంది? సైడ్ డిష్ గానా లేకపోతే డైరెక్ట్ గా అన్నంలో కలుపుకోవచ్చా? రోటీస్ లోకా? ఎందులో బాగా బాగుంటుంది? వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందా? ఓకే. ఆల్రెడీ దీంట్లో మనం పచ్చిమిర్చి వెల్లుల్లి కారం వేసుకున్నాము. సో దానివల్ల టేస్ట్ ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుంది. ఓకే. సో ఫీవరిష్గా ఉన్న వాళ్ళకి చేదుగా ఉంటుంది కదా నోరంతా, సో వాళ్ళకి కొంచెం వేడి అన్నంలో ఇది వేసుకొని పెడితే మంచిగా తింటారనమాట. ఓకే. ఇంకోటి రసం చేదుగా ఉంటుంది కాబట్టి నోరంతా ఇలాంటి తింటే కొంచెం స్పైసీగా ఉన్న తింటే బాగుంటుంది. అండ్ రసం దీని కాంబినేషన్ రెండు బాగుంటుంది. సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది రసంలో. ఓకే. సో అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. అయిపోయినట్టేనా? ఆఫ్ చేసేచ్చా? ఆఫ్.
చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్. ఓకే, స్మెల్ భలే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటుందా? ఓకే. సో చూసారు కదండి, చిక్కుడు వెల్లుల్లి కారం రెడీ. చిక్కుడు వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? చిక్కుడు వెల్లుల్లి కారం తయారు చేసే విధానం. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి కారం, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చిక్కుడు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు వెల్లుల్లి కారం రెడీ. చిక్కుడు వెల్లుల్లి కారం తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, బాగుంది కదా, చాలా బాగుంది. మధ్యలో వేగిన పప్పులు కరకరలాడుతూ భలే ఉంది. మనం ఎప్పుడో చెప్తూ ఉంటాం కదా, ఆ పప్పు సరిగ్గా వేగితే ఆ టేస్ట్ కూడా ఆ డిష్కి యాడ్ చేస్తుంది. అవును. సో ఇది బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ. వెల్లుల్లి ఘాటు తెలుస్తుంది. సో చిక్కుడు కాంబినేషన్లో తీసుకున్నాం కదా, సో ఆ చిక్కుడుకాయ మనం ఆ ముక్క తింటున్నప్పుడు సో రెండింటి టేస్ట్ కంబైన్డ్గా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. కొంచెం స్పైసీగా ఉంది, బట్ ఇలా ఉంటేనే బాగుంది. థ్యాంక్ యూ రాజు గారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. మీకు మా ITV తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిమ్మకాయను, నిమ్మరసాన్ని కనుక ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు చాలా దోహదం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? ఇక్కడ అవిసె గింజలు యూజ్ చేస్తున్నానండి. అవునా? ఓకే. సలాడ్ చేస్తున్నాను, అవిసె గింజల సలాడ్. వావ్, అంటే కొన్ని వెజిటేబుల్ కాంబినేషన్ లో తీసుకుని. బాగుంటుందా రాజుగారు? సూపర్ గా వస్తుందండి. నిజంగా మీరే చెప్తారు. ఓకే, అవిసె గింజల సలాడ్ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అవిసె గింజల సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్లు, కీరా దోస ముక్కలు 1/2 కప్పు, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన క్యాప్సికం 1, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. అవిసె గింజల సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు ముందుగా ఏం చేయాలి? అవిసె గింజలు కొద్దిగా వేయించుకోవాలండి. సో డైరెక్ట్గా మనం వేసుకోలేం. సో కొంచెం లైట్ ఒగరుగా ఉంటుంది. చిట్పట్లాడతాయి కదా వేగి అంటే. అవునండి. సో చిట్పట్లాడిన తర్వాత మనం అలా తీసుకొని డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. సో ఈ మధ్య చాలా మంది కూడా వాడుతున్నారు అవిసె గింజలు. సో వీటి వాల్యూస్ తెలిసిన తర్వాత. అవును, త్వరగా ఫ్యాట్ ని కరిగిస్తుంది కదా. సో అందరూ కూడా డైట్ లో ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటున్నారు. సో స్వీట్స్ లో దీనికి 2 రకాలుగా వాడుకోవచ్చు. స్వీట్లలో మనం వాడుకోవచ్చు, దీన్ని హాట్లలో కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ వాడుకునే ఇది కరెక్ట్ గా మనకి దాంట్లో కలిసిపోతుంది. ఏదో ఒక విధంగా అలా రోజు కొంచెం చేసుకోవాలి. ఎస్, ఏం కుదరకపోయినా అలా వేయించుకునే కొంచెం అలా బాక్స్లో వేసి పెట్టుకుంటే 1 స్పూన్ అలా తినేసినా సరిపోతుంది. ఓకే, కొంచెం కలర్ లైట్గా డార్క్ అవుతుంది. అలాగే నువ్వులాగానే కొంచెం చిట్పట్లాడతాయి మనకి. ఓకే, సో చాలా మంది ఏంటంటే ఈ మధ్య అలా కారపొడులలో కూడా చేసి పెట్టేసుకుంటున్నారు. అవును. ఓకే, చిట్పట్లాడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కువసేపు ఉంచితే మాడిపోతాయి, మనకి తెలియదు కూడా. మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు. ఓకే, సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా స్టవ్తో అవసరం లేదు మనకు. ఇది కాస్త పక్కన పెట్టేద్దాం, చల్లారుతుంది. ఒక గాజు బౌల్లో మిక్స్డ్ స్ప్రౌట్స్ అండి. ఓకే, లేదా అందుబాటులో లేకపోతే ఏదన్నా ఒకటైనా మనం వాడుకోవచ్చు. సో ఇందులో ఏమేమి ఉన్నాయి? సో దీంట్లో పెసర్లు,
బొబ్బర్లు, అలసందలు, శనగలు, అలాగే పల్లీలండి. ఓ ఇది మొలకలండి, స్ప్రౌట్స్. సో దీంతో అంటే డైరెక్ట్గా నానబెట్టి తినే కన్నా కొంచెం మొలకలు వస్తే ఇంకొంచెం వాల్యూస్ పెరుగుతాయి కదా, టేస్ట్ కూడా పెరుగుతుంది. ఎస్. దీంట్లో కీరా ముక్కలండి, వెజిటేబుల్స్ కూడా వాడుకుంటున్నాం. క్యాప్సికమ్ చిన్న సైజ్, అంటే మనకు దాంట్లో ఏవైతే గింజలు యూజ్ చేసామో వాటికి సరిపడే విధంగా ఆ సైజులో మనం ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే టొమాటో. సో గింజలు, కీరా అండ్ టమాటోలో గింజలు తీసేసి చేస్తున్నారు, ముక్కలుగా కట్ చేసుకున్నాం. మొత్తం తడి అయిపోతుంది, లేకుంటే మొత్తం వాటరీగా అయిపోతుంది. కలర్ఫుల్గా అయిపోయింది కదండి. అవును. సో గ్రీన్, రెడ్, వైట్. ఎస్. ఆలివ్ ఆయిల్ మనం సీజనింగ్ చేసుకునేది, ఆ ముక్కలకి కొంచెం బాగా పట్టే విధంగా. సో ఆయిల్స్లో మనకు ఆలివ్ ఆయిల్ కొంచెం బెటర్ కదా. అలాగే సరిపడా ఉప్పు అండి. కూడా ఒకసారి బాగా కలిపేసి సో ఇక్కడ పెట్టేసి మనం ఇందాక అవిసె గింజలు వేయించేసుకున్నాం కదా, సో ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, కొంచెం చల్లారింది. ఎస్. సో మరి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం రఫ్గా. ఓకే. ఓకే. సో ఇలా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది, అంటే మనకు ఆ ముక్కలు తింటున్నప్పుడు ఈ పీస్ తగిలినప్పుడు క్రిస్పీగా వస్తుంది. ఓకే. అలాగే నిమ్మరసం కొంచెం పులుపు ఉంటే బాగుంటుందండి సలాడ్స్లో. దీంట్లో కొద్దిగా మన ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో కొద్దిగా చాట్ మసాలా, అలాగే జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా ఈ ముక్కలకన్నీ బాగా పట్టేట్టుగా ఒకసారి బాగా కలిపేసి 5 minutes అలా కొంచెం మనం పక్కన వదిలేసి సరిపోతుందండి. ఆ ముక్కలకు కూడా కొంచెం బాగా పట్టేస్తాయి ఈ ఫ్లేవర్స్ అన్ని. సీజనింగ్ చేసుకున్నాం కదా, అవిసె గింజలు కానీ, చాట్ మసాలా, జీలకర్ర పొడి అన్నీ కూడా. సలాడ్స్లో కొంచెం లైట్ ఏదన్నా రకంగా మనకు కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది. అవును. సో ఇక్కడ చట్పటా కూడా వచ్చేస్తుంది, మనకు చాట్ మసాలా కూడా యాడ్ చేసాం కదా. సో 2 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈలోగా కార్వింగ్ చేసుకుందామండి. ఓకే. క్యారెట్తో చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? తూనీగా చేస్తున్నాను. తూనీగా చేస్తున్నారా? ఓకే. సో ఒక 3 అంగుళాలండి. ఓకే. సో ఫ్లాట్గా కట్ చేసుకొని సైడ్లు కూడా మనకి ఈవెన్గా వచ్చాయి, రెక్టాంగిల్. ఓకే. ఓకే. సో ఇటువైపు కొంచెం గ్యాప్ వదిలేసి ఈ మాత్రం 2 స్లైస్లలో ఓపెన్ చేస్తున్నామండి. ఓకే. ఓకే. సో ఇలా, సో ముందు ఎక్కడైతే ఓపెన్ ఉందో అటువైపు నుంచి ఒక చిన్న స్లిట్ ఇస్తున్నాం ఇలా. ఓకే. నెక్స్ట్ ఇటువైపు నుంచి అండి. సో 2 వైపుల నుంచి ఇచ్చేసాం. ఓకే. ఇది మనకు టేల్లా వస్తుంది, ఫస్ట్ స్లిట్ ఇచ్చింది. సో ఈ మిగిలిపోయిన దాన్ని మధ్యలోంచి ఈవెన్గా 2గా చీల్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో ఇవి దాని వింగ్స్ వస్తాయండి. సో ఎడ్జెస్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే. ఇవి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతాయి. ఏదైతే ఇక్కడ కట్ చేసాం కదండి, సో దీన్ని ఇలా లోపల వైపుకు. అయ్యో, డిఫరెంట్గా ఉంది రాజుగారు, ఇది ఇలా ట్రిక్కీగా చేయాలి. వావ్. సో మీకు ఈ షేప్ అనేది వస్తుంది. ఇది టైల్, వింగ్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయండి. ఓకే. చిన్న ట్రిక్ మీరు చెప్పినట్టుగా, అదే కొంచెం స్లో మోషన్లో చూడాలి. సో ఆ కటింగ్ అనేది కూడా మస్ట్ అది. సో ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసి హెడ్ వచ్చేసి ఇంకా దేంట్లోంచన్నా మనం వేరే వెజిటేబుల్స్తో పెడితే బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను బ్రోకోలీ స్టెమ్ తీసుకున్నాను, కొంచెం గ్రీన్ కలర్, లేదా బఠానీ అయినా పెట్టుకోవచ్చు.
శనగలన్న నల్ల శనగలు అలాంటివి ఏమైనా పెట్టేసుకోవచ్చండి. ఐస్ కొరకు ఆవ గింజలు పెడుతున్నాను. సో ఈ రెండింటికి ఇక్కడ మధ్యలో మనం పెట్టేసి ఓకే. సో ఇలా తూనిగా వచ్చేస్తుంది. సో దీన్ని కాసేపు మనం వాటర్లో వేస్తే ఈ వింగ్స్ కూడా ఇలా ఫుల్గా విచ్చుకుంటాయండి. వెరీ నైస్. ఓకే, సలాడ్ మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో ఇలాగే బటర్ఫ్లైస్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఫ్లాట్గా ఉండేసి మనకు కావాల్సిన డిజైన్ చేసేసుకుంటే సేమ్ మెథడ్లోనే వేరియేషన్ ఉంటుంది అది. ఓకే. సో బౌల్లోకి సలాడ్, కొద్దిగా కొత్తిమీర. సో అవిసె గింజల సలాడ్ రెడీ అండి. చూసారు కదండి, అవిసె గింజల సలాడ్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. అవిసె గింజల సలాడ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో అవిసె గింజలు వేసి వేయించి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక బౌల్ లో మిక్స్డ్ స్ప్రౌట్స్, కీరా దోస ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, టమాటో ముక్కలు, ఆలివ్ నూనె, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో అవిసె గింజల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అవిసె గింజల సలాడ్ రెడీ. హెల్దీ అవిసె గింజల సలాడ్ రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. సో మొత్తం కోటింగ్ లా వచ్చేసింది మనం వేసిన పొడి మొత్తం అవిసె గింజలు. చాలా బాగుంది రాజుగారు. చాలా బాగుంది. ఆ నిమ్మరసం పులుపు తెలుస్తుంది, చట్పటా మనం చాట్ మసాలా, మెయిన్గా అవిసె గింజలు అండి. అవును, అవిసె గింజలు బాగా తెలుస్తుంది. అండ్ కమ్మగా ఉంది, అన్ని స్ప్రౌట్స్ అండ్ ఆ పులుపు, చాట్ మసాలా సూపర్ గా ఉంది. హెల్దీ డిష్, టేస్టీ డిష్. ఈజీగా చేసుకోవచ్చు. రోజు చేసేసుకొని తినేస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఎక్కువగా కష్టపడనక్కర్లేదండి. ఎస్, హెల్త్ అలాగే టేస్టీ ఫుడ్. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు రోజు మార్చి రోజు ముఖానికి పాల మీగడతో మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చర్మం బాగా మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ రోజు వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ రెడ్ సాస్ పాస్తా. ఇదొక గుడ్ ఈవినింగ్ స్నాక్ లాగా యూస్ చేయొచ్చు. లార్జ్ క్వాంటిటీ, లార్జ్ బౌల్ మనకు కన్జ్యూమ్ చేస్తే ఒక డిన్నర్ రెసిపీ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇందులో ఈ రెసిపీలో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే పాస్తా, టమాటో పేస్ట్ అండ్ రెడ్ చిల్లీస్ ఉన్నాయి. మనం కనుక దీనిలో క్యాలరీ డెన్సిటీ తగ్గించాలనుకుంటే కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి కొంచెం నాన్ వెజ్ యాడ్ చేస్తే కనుక ఒక హోల్సమ్ కంప్లీట్ రెసిపీ అవుతుంది. మనం ఈవినింగ్ స్నాక్లో జనరల్గా పిల్లలకి ఏం తినిపించాలా అని ఆలోచిస్తూ ఉంటాము. ఎప్పుడు నూడిల్స్, శాండ్విచెస్ చేయకుండా పాస్తా కూడా మనం డెఫినెట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. వాళ్ళకి అలవాటు చేసేటప్పుడు మొదటి నుంచి కొంచెం వెజిటబుల్స్ ప్లస్ పాస్తా కనుక అలవాటు చేస్తే మోర్ ఫ్రీక్వెంట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ సోయా క్యాప్సికమ్ మసాలా. ఇది ఒక చపాతీతో కర్రీ లాగా పర్ఫెక్ట్గా యూజ్ వచ్చే రెసిపీ. ఆల్సో హై ప్రోటీన్ రెసిపీ. మనం సోయా గ్రాన్యూల్స్ని మన డయట్లో ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎస్పెషలీ మనము వెజిటేరియన్ అయినప్పుడు మన ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలామంది పప్పు తింటారు కానీ రెగ్యులర్గా ఎవ్రీ మీల్లో తినరు. కాబట్టి మన డిఫరెంట్ వెజిటబుల్స్లో సోయా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. అలా ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా ముందుకు వస్తుంది. ఇందులో క్యాప్సికమ్తో మిక్స్ చేసి చేశారు కాబట్టి ఒక హై ప్రోటీన్ ప్లస్ వెజిటబుల్ బేస్డ్ కర్రీ లాగా మనము దీన్ని రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. వెజిటేరియన్స్ కాకుండా నాన్ వెజిటేరియన్స్ కూడా దీన్ని అట్లీస్ట్ వీక్లీ వన్స్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తే మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్, మన మసిల్ గ్రోత్, మన ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది.
మనం చూసిన రెసిపీ అవిసె గింజల సలాడ్. ఇదొక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీ. మనం రెగ్యులర్గా చేసుకునే క్యూకంబర్ సాలెడ్, ఆనియన్స్, టమాటోస్తో పాటు అవిసె గింజలు వేశారు. ఇది మీరు రోస్ట్ చేసి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్, క్రంచ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవిసె గింజలు ఎందుకు మన డైట్లో ఉండాలి అసలు అని చూస్తే, ఇన్ఫెక్షన్ని, ఇన్ఫ్లమేషన్ని తగ్గించే ప్రాపర్టీ, తగ్గించే ఒక గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్, omega-3 ఫ్యాటీ యాసిడ్ అనేది లభిస్తుంది. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఎవరైతే ఫిష్ కన్జ్యూమ్ చేయరో వాళ్ళకి ఇది చియా సీడ్స్ నుంచి కానీ అవిసె గింజల్లోంచి లభిస్తుంది. కాబట్టి ఇలా సాలెడ్లో యాడ్ చేసి కానీ, లేకపోతే రోస్ట్ చేసి కానీ, లేకపోతే ఒక లడ్డూలో మిక్స్ చేసి కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అని చూస్తే ఒక 2 teaspoons పర్ డే తీసుకుంటే దానిలో ఉన్న క్వాంటిటీని బట్టి మనకి ఆ బెనిఫిట్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ చిక్కుడు వెల్లుల్లి కారం. చిక్కుడుకాయలు చూస్తే కనుక మనకి మెయిన్ న్యూట్రియంట్ ఏదైతే గుర్తుకు రావాలో అది ఫైబర్. అది చాలా ఫైబ్రస్గా ఉంటుంది. కాబట్టి మనం కనుక ఇలాంటి రెసిపీ మన రైస్తో కానీ చపాతీతో కానీ తింటే ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి తిన్న తర్వాత ఉండే షుగర్ వాల్యూస్ కానీ, కొలెస్ట్రాల్ వాల్యూస్ కానీ చాలా తగ్గుతాయి. కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఈ బీన్స్ ఫ్యామిలీ నుంచి చిక్కుళ్ళు కానీ, గోరు చిక్కుళ్ళు కానీ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి వెజిటబుల్స్ ఎందులో అయితే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందో ఓవరాల్ క్యాలరీ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. చిక్కుడు ఫ్యామిలీ నుంచి మనకి కొంచెం ఆ పల్స్, బీన్ కూడా దొరుకుతుంది. కాబట్టి మనకి కొంచెం మిగతా వెజిటబుల్స్లో అన్నిటికీ కంపేర్ చేస్తే ప్రోటీన్ వాల్యూ కూడా బెటర్గా ఉంటుంది. సో మనం ఎంతో ఫ్రీక్వెంట్గా ఇలాంటి రెసిపీస్, ఇలాంటి వెజిటబుల్స్ మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే అంత బెనిఫిట్ మనం పొందొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పసుపు అనేది యాంటీసెప్టిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. అందుకని ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం మీద మంచి పసుపు తీసుకొని కాస్త అద్దినట్లయితే నొప్పి తగ్గడమే కాకుండా గాయం కూడా త్వరగా తగ్గుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి రాజు గారు. అవునండి. పాస్తా కూడా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.